హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ఈరోజు నాకు ధ్యానంలో జరిగిన మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఇలాగే ఒకసారి ధ్యానం చేసేటప్పుడు మా ఇంట్లో ధ్యానం పెట్టుకున్నాము. ఎందుకంటే అక్కడ మా ఏరియాలో ఒక 10-12 ఇళ్ళు ఉన్నాయి. అందరూ ఇంట్లో ధ్యానం చేసుకునే వాళ్ళమే. పిరమిడ్ మాస్టర్స్ వచ్చినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కరుగా కూర్చొని ధ్యానం చేసేదానికంటే గ్రూపుగా కూర్చొని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పినప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళు ఉండే వాళ్ళందరూ మాట్లాడుకొని మా ఇంట్లో ధ్యానం ఏర్పాటు చేసుకున్నాము. రాత్రి 6 గంటల నుంచి 7:30-8 గంటల వరకు చేసేవాళ్ళము. ఇలా ధ్యానం చేసేటప్పుడు మాకు జరిగిన ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే, నాకు ధ్యానం చేసేందుకు చాలా ఇష్టము, కానీ కూర్చోడానికి అవుతుండలేదు. ఎందుకంటే నాకు వెన్ను నొప్పి చాలా ఉన్నింది. సో ఒక మాస్టర్ చెప్పాడు, అలా ఉన్నప్పుడు మీరు మాస్టర్కి ఆ ప్రకృతికి సంకల్పం చేసుకోండి, అంటే ఒక మాట చెప్పుకొని కూర్చోండి, ధ్యానం బాగా కుదురుతుంది అని. ఆ రోజు నేను ధ్యానం కూర్చునేటప్పుడు మనస్ఫూర్తిగా అనుకున్నాను, ధ్యానం చేయడం అంటే నాకు చాలా ఇష్టం మాస్టర్స్, కానీ నా శరీరం నాకు సహకరించట్లేదు, దయచేసి నాకు ఈ ధ్యానం చేయడానికి సహకరించండి అని అనుకుని ధ్యానంకు కూర్చున్నాను. అలా ధ్యానం కూర్చున్న కొద్దిసేపటి తర్వాత నాకు ఎవరో వచ్చి ఇలా వీపుని ఇలా సవరించినట్లు అయింది. వీపుని ఆ స్పర్శ తగిలింది నాకు బాగా. కానీ ధ్యానంలో అప్పటికే కొద్దిమంది మాస్టర్స్ చెప్పేవారు, ఇలా అనుభవాలు జరుగుతాయి, మీరు భయపడకూడదు, అన్నీ సాక్షిగా చూడాలి అని. అప్పుడు ధ్యానం అయిన తర్వాత ఒక 16-18 మంది మా ఇంట్లో చేసేవాళ్ళము, అక్కడే చుట్టుముట్టు ఉండేవాళ్ళము. ధ్యానం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత, ఈరోజు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా అని అడిగినప్పుడు, మా ఆయన ఇంకా ధ్యానంలో కూర్చున్నాడు. అప్పటికే మేము ఒక 5 నిమిషాలు ముందుగా లేచి బయటకు వచ్చాము, తను ఇంకా లోపలే ఉన్నాడు. అప్పుడు నేనన్నా, ఈరోజు నాకు ధ్యానంలో ఒక మాస్టర్ వచ్చి నా వీపు ఇలా సవరించాడు అని చెప్పాను. అవునా అని మా ఎదురుగా ఉండే ఒక అక్క, అవును నాకు కూడా ఈరోజు మోకాలు నొప్పి చాలా ఉన్నింది, ఎలా కూర్చోవాలి భగవంతుడా, నాకు ధ్యానం చేయాలంటే ఇంత మోకాలు నొప్పి ఉంది అని అనుకొని కూర్చున్నాను అంతే. ఎవరో వచ్చి నాకు ఇలా మోకాలు ఇలా సవరించారు అని ఆమెను చెప్పింది. అప్పుడు ఇంకొక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, తనకు స్కిన్ అలర్జీ ఉన్నింది, అంటే ఇలా దద్దుర్లుగా అయ్యేది, మాత్ర తీసుకుంటేనే తక్కువ అయ్యేది, అలా ఉన్నిందంటే ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ధ్యానం కూర్చొని ఎవరో వచ్చి ఇలా వెన్ను తట్టారంట, ధైర్యంగా ఉండు, ఏం కాదు, తగ్గిపోతుంది అని ఇలా చెప్పారంట. ఆ అమ్మాయి ఈ విషయం చెప్పింది. అవునా, ఈరోజు ముగ్గురికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. మా ఆయన లోపల నుంచి ఇంకా అప్పుడే బయటకు వచ్చాడు. ఏం స్వామి, మీకేమైనా ఈరోజు ధ్యానంలో ఎక్స్పీరియన్స్ అయిందా అంటే, ఆయన చెప్పిన విషయం ఉంటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు పైనుంచి 3 మాస్టర్స్ కిందకి దిగారు. అందులో ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికో ఒకరికి వీపును సవరించారు, ఇంకొకరికి మోకాళ్ళకి ఇలా సవరించారు. ఒక ఆయన లోపలికి వెళ్ళి ఒక అమ్మాయికి ధైర్యంగా ఉండు అని ఇలా భుజం తట్టారు అని ఆయన చెప్తుంటే నిజంగా మా అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ 2 విధాలుగా జరిగింది. ఆయన మా కంటికి మాస్టర్స్ కనపడలేదు, కానీ స్పర్శ తగిలిందంతే. ఇలా ఎవరో స్పర్శించారు అన్న విషయం అర్థమైంది నాకు, కానీ ఇంకా ఇద్దరికి కానీ స్పర్శ తెలిసింది తప్పితే మేము చూడలేదు వాళ్ళని. కానీ ఇదంతా చూసింది మా ఆయన. అంటే అందులో ఒకరు లాహిరి మహాశైలు, ఆ రోజు ఆ మాస్టరు. ఈయనకి చెప్పడం రాలేదు, ఈ మాస్టర్ నేను ఎక్కడో చూశాను కానీ పేరు తెలీదు అన్నారు. తర్వాత అక్కడ ఒక పిరమిడ్ ఉంది మా ఊర్లో, అక్కడ బోర్డులో ఆ ఫోటో ఉంది లాహిరి మహాశైలుది.
అప్పుడు చెప్పారు మా ఆయన, ఈయనే నాకు ఆ రోజు నిన్న ఇలా ధ్యానంలో కనిపించిన ఆయన ఈయనే అందులో ఒకరు అని. ఇంకొకరు సదానంద గురువులు, ఇంకొక మాస్టర్ ఎవరు అనేది తెలీదు. ఇలా జరగడం అనేది నిజంగా అద్భుతమైన విషయమే కదండి. అందుకే ధ్యానంలో ఏది అనుభవం కలుగుతుందో మనకు తెలియదు, కానీ సాక్షిగా ఉండాలి. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలం, నెగిటివ్ అయితే ఎప్పుడూ జరగదు, ఓన్లీ పాజిటివ్. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నందువలన మనలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అలాగా ధ్యానంలో ఏదైనా సాధ్యమే అన్న విషయం నాకు తెలిసింది. సాధారణంగా ధ్యానంలో మనము దేహశక్తి కంటే ఆత్మశక్తే గొప్పది అన్న విషయం తెలుసుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాము ఈ వర్డ్స్. కానీ నాకు ఇది ప్రాక్టికల్గా తెలిసింది. ఇది ఎలా అంటే చెప్తారు సేత్ మాస్టర్, మనము సముద్రం దగ్గర వెళ్ళి నిలబడితే అందులో ఒక స్పూను నీళ్లు తీసుకుంటే ఆ స్పూన్లో ఎంత నీళ్లు ఉంటాయి అంత మాత్రమే మనం అనుకునే ఈ దేహశక్తి. కానీ మనలో ఉండే ఆత్మశక్తి ఆ సముద్రం అంతా. సముద్రం ఎలా ఉంటుంది చెప్పండి? కంటికి కనపడేంత వరకు ఉంటుంది సముద్రం. అంత సముద్రమంత శక్తి మన ఆత్మకు ఉంటుంది. కానీ మనం అనుకునేది నేను ఇంత బరువు మోస్తాను, ఇంత పని చేస్తాను అని ఈ దేహానికి ఉండే శక్తినే మనము గ్రహిస్తామంతే. ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో మనలో ఉండే ఆత్మశక్తిని మనము తెలుసుకుంటాము. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అని చెప్పేది. నాకు ఎలా ఈ ఆత్మశక్తి మాకు ఎలా తెలిసిందంటే, ఒకరోజు మాది బళ్ళారి, అక్కడి నుంచి గంగావతి దాటి ఒకరు మేడం మాకు క్లాస్కి పిలిచారు. ఆ క్లాస్కి వెళదామని మేము అనుకున్నాము. 100 కిలోమీటర్లది. మేము బస్సుకు వెళ్దామంటే మా ఆయన, నీకు ప్రకృతి అంటే ఇష్టం కదా, పొలాల మధ్య వెళ్ళడము మాట్లాడుకుంటూ వెళదాంలే, బస్సుకి ఎందుకు అని అన్నారు. సరే అని చెప్పేసి మేము బైక్ మీద వెళ్ళామన్నమాట. పచ్చని పొలాలు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోయాము. బాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పొద్దున 6 గంటలకు ఇడిస్తే అక్కడికి 12 గంటలకు మేము వెళ్ళాము. అక్కడ 1 గంట 2 గంటలు క్లాస్ జరిగింది, తర్వాత భోజనం జరిగింది. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ తిరిగి ప్రయాణం 3 గంటలకి వదిలాము. అక్కడ వదిలిన తర్వాత 1 గంటకి 40 మినిట్స్ 1 గంటకి వర్షం మొదలైంది. సరే అని కొద్దిసేపు ఒక అరగంట సేపు సైడ్గా నిలబడ్డాము. కానీ ఆ వర్షం చూస్తే తగ్గే మాదిరి లేదు. ఇందులో మా ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. మా ఆయన సహజంగా ఒక్కొక్కరి స్వభావం ఒక్కో మాదిరి ఉంటుంది, అంటే ఒక్కొక్కరి దేహస్థితి ఒక్కో మాదిరి ఉంటుంది. మా ఆయన వర్షంలో కొంచెం ఎక్కువ వర్షం వచ్చినా, ఒక అర్ధ కిలోమీటర్ వెళ్ళి వచ్చినా కూడా ఆయనకి విపరీతమైన పడిసము, జ్వరము వచ్చేస్తుంది, చలి జ్వరం వచ్చేస్తుంది ఆయనకి. అంటే వర్షంలో తడవలేడు. ఆయన చిన్నప్పటి నుంచి అలాంటి స్వభావం అయింది, దేహ పరిస్థితి అలా ఉంది. అలాంటిది ఆ రోజు 1/2 అవర్ అక్కడ నిలబడ్డామా. తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలీదు, వెళ్ళిపోదామా ఇలాగే వర్షంలో, ఓకేనా అన్నాడు. నాకు ఊరికే తమాషా చేస్తాడు అనుకున్నా, ఎందుకంటే 5 నిమిషాలు వర్షంలో తడిస్తేనే ఆయనకి సరిపోదు, అట్లాంటిది ఇంత వర్షంలో వెళ్తామంటున్నాడు అని తమాషా. వెళదామన్నా, నిజంగానే వెళ్దాం, నేను రెడీగా ఉన్నాను అన్నారు. నాకైతే నేను ఎలాంటి పర్సన్ అంటే, వర్షం వస్తే నేను ఇంట్లోనే ఉంటాను, బయట వర్షంలోనే ఉంటాను. అంత ఇష్టం నాకు వర్షం అంటే. నాకు ఏ పడిసము రాదు, ఏ జలుబు రాదు, జ్వరము రాదు. పడిసము జలుబు ఒక్కటే ఓకే. అలా ఆ రోజు మా ఆయన అంటే ఒప్పుకున్నాడు. లేదు, నేను ఇలా అంతా టవల్ చుట్టేసుకున్నాడు, ఒక క్యాప్ వేసుకొని మళ్ళీ టవల్ కూడా చుట్టుకొని, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాకైతే ప్రాబ్లం లేదు, నువ్వు వెనక్కి కూర్చుంటానంటే వెళదాము అన్నాడు. నేను రెడీ అన్నాను, ఎందుకంటే నాకు వర్షంలో వెళ్ళేదంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు కుదరదు కదా, ఒక 10 నిమిషాలు బయట ఉంటే పిలిచేస్తారు, లోపలికి రా అని. సో ఇది ఒక అవకాశం అనుకొని నేను అన్నా, ఎందుకంటే మా ఆయన అలా
నాకు నమ్మకం లేదు ఆ బైక్ మీద ఆ వర్షంలో పిలిచిపోతారని. చెప్పారు కదా, సర్లే చూద్దామా, వస్తాను వెళదామండి అన్న. ఆశ్చర్యం ఏంటంటే అది వర్షం అంటే వర్షం కాదండి, ఇది కుండపోత వర్షం అంటారు కదా, ఇలా కడవలతో గుమ్మరించినట్లు ఉంది అది వర్షం. ఆ చినుకులు చర్నాకోలతో కొడుతున్నట్లు ఉన్నాయి మనకి, అంత రప్ప 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 చినుకులు. అంత పెద్ద వర్షంలో మేము అక్కడ 3 గంటలకు ఇడిస్తే 6 గంటల వరకు ఆ రోడ్డు మీద వస్తూనే ఉన్నాము. వర్షం తగ్గట్లేదు. అది ఎలా అంటే మాకేమి జ్ఞాపకం వచ్చిందంటే కుంభమేళ అంటే ఇదేనేమో అనిపించింది. అంత వర్షంలో తడుస్తూ వచ్చాము. నిజంగా ఆ జర్నీ మా లైఫ్ లాంగ్ మేము మర్చిపోలేదు. మేము అనుకున్నది ఏంటంటే ఇది వెళ్తుండేది మేము కాదు, మమ్మల్ని ఎవరో పిలుచుకెళ్తున్నారు, మాకు ఇంత అయితే లేదు, ఏదో జరుగుతూ ఉంది అని మేమే అనుకున్నాం. అంత వర్షంలో కంటికి కనపడట్లేదు దారి కూడా స్పష్టంగా. అలా వస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందంటే మాకు అనిపించింది, శుద్ధి చేయబడుతున్నాం మేము. ఇంకా మాలో ఏవో కల్మషాలు ఉంటే అవి కడగబడుతున్నాయి నీటితో అని భావన కలిగింది. నిజంగా ఆ రోజు ఆ కుండపోత వర్షంలో రావడం అనేది మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అలా వస్తూ వస్తూ ఉంటే ఇంకేమి 3 గంటలు 10 నిమిషాలు వర్షంలో తడవలేని మా ఆయన 3 గంటల సేపు ఆ పెద్ద వర్షంలో అలాగే వచ్చాము. చివరగా మా ఆయన అన్నారు, ఏదైనా ఒక హోటల్ కనిపిస్తే బాగుండు, కొంచెం వర్షం ఎక్కువై చలి ఎక్కువ అవుతుంది కూడా, వేడి వేడి మిర్చి తింటేగిన కొంచెం మళ్ళీ రీఛార్జ్ అవుతాము, ఎక్కడైనా మిర్చి చేసేది కనపడితే బాగుండు అని అనుకున్న 10 నిమిషాలకే ఒక హోటల్ మెయిన్ రోడ్లో ఉంది. వాళ్ళు కూడా వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు, మిర్చి బజ్జీలు. అక్కడ నిలబడి మళ్ళీ ఒక 4 బజ్జీలు తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్. అప్పుడు మళ్ళీ 1 గంట. అలా ఆ రోజు మాకు అనిపించింది ఏంటంటే, ఇది కదా ఆత్మశక్తి అంటే, దేహశక్తి కాదు, ఆత్మశక్తి అంటే ఇదేనేమో అని ఆ రోజు అనిపించింది. బహుశా ఇది అందరి విషయంలో అంటే, నేను దేహం కాదు ఆత్మను కూడా అని తెలుసుకున్న వాళ్ళందరికీ ఇది అనుభవంలోకి వచ్చి ఉండవచ్చు. ఇది మా విషయంలో జరిగింది. అప్పటి నుంచి నాకు నిజము, దేహం కంటే ఎక్కువ మనం ఆత్మనే నమ్ముకోవాలి, అంటే మన అంతరాత్మ చెప్పింది మనం వినాలి అన్న సత్యాన్ని నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. నా విషయంలో ఎలా జరుగుతుందంటే, వెనక ఇన్ని రోజులు ఏదైతే సామెతలుగా విన్నామో, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా దాన్ని అనుభవిస్తున్నాను. అది సేత్ విజ్ఞానంలో సేత్ మాస్టర్ చెప్పిన విషయము. అంటే సముద్రం దగ్గర ఒక వ్యక్తి నిలబడితే ఒక స్పూన్లో నీళ్లు మాత్రమే దేహశక్తి అని భావిస్తే, ఆ సముద్రం అంతటి శక్తి మనలో ఆత్మకుంటుంది అన్న సంగతి అది చదివిన తర్వాత కొద్ది రోజులకి ఇది అనుభవమైంది. అప్పుడు అర్థమైంది ఆ మాటలకు అంతరార్థం తెలిసింది. అలా ఈ ధ్యానం అనేది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనలో నిజమైన ఆత్మశక్తిని మనకు తెలియజేస్తుంది ఈ ధ్యానము. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరి ధ్యాన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి. దయచేసి ఈ వీడియోను చూసిన వారు నా హార్ట్లీ నేను కోరుకునేది ఒకటే, మీరు ఈ వీడియో విని చూసి వదిలేయకుండా ఇందులో సత్యం ఏంటి అనేది తెలుసుకోవాలని నా తాపత్రయం. నిజమండి, ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో అలాగే మీరు చాలామంది వీడియోలు చూసి ఉండవచ్చు. ఇలా చెప్పే వాళ్ళ మాటలు అబద్ధమో నిజమో కూడా మీకు తెలియదు. ఎవరు చెప్తే అది వింటాం, నేనైనంత ఎదుటి వాళ్ళు చెప్పేది వింటాము. అది సత్యమో అసత్యమో మనకు తెలియదు కదా, కానీ దాన్ని తెలుసుకునే బాధ్యత మనకుంది. అవును, ధ్యానం చాలా శక్తివంతమైనదని నేను చెప్తున్నాను. అది మీరు తెలుసుకోవచ్చు అది ఎలా అని. 41 days మీ ఇంట్లో ఒక మీకు అనుకూలమైన స్థలంలో
ఒక గంట సమయం మీకు ఏ సమయం అయితే మీకు అనువుగా ఉంటుందో, మీరు డిస్టర్బ్ కారో ఆ సమయంలో కూర్చొని 41 డేస్ ఒకే ప్లేసు ఒకే సమయం మిస్ కాకుండా ధ్యానం చేయండి. అప్పుడు ఈ 41 డేస్ మీరు ఆచరించాల్సింది ఏంటంటే ఎవరి గురించి చెడు ఆలోచనలు చెడు పనులు చేయకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ ధ్యానం చేయండి. 100% రిజల్ట్ మీరు చూస్తారు. ధ్యానం అనేది అందరికీ దేవుడిచ్చిన వరం. దేవుడు అంటే మళ్ళీ బయట దేవుడు కాదు, మనలో ఉండే ఆ ఆత్మారాముడే, మన అంతరాత్మనే, మనలో ఉండే భగవంతుడే. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో మనలో ఉండే ఆత్మశక్తి మనకు తెలుస్తుంది, మనలో ఉండే దైవశక్తి మనకు తెలుస్తుంది. అందుకే ఎప్పుడైతే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తారో ఆ మానవుడే మాధవుడు అవుతాడు. ఆ దైవ గుణాలు మన సహజ గుణాలు అవుతాయి. ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.